చిన్నప్పుడు వర్షాకాలం వస్తే పేపర్ బోట్లు చేసి ఇంటి ముందు పారుతున్న కాలువల్లో వదులుతూ ఎంజాయ్ చేస్తాం. అండ్ సాయంత్రం పూట అయితే వరండాలో కూర్చొని అలా పడుతున్న వర్షాన్ని చూస్తుంటే అమ్మ వంటింట్లో వేడి వేడి పకోడీలు చేస్తూ ఉంటుంది. వర్షంలోకి వెళ్ళి ఆడుకుందామంటే అమ్మ తిడుతుందని భయం. అలాగే నార్మల్ డేస్లో మన ఫ్రెండ్స్ అందరితో కలిసి గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుకుందామన్నా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఎక్కడ క్లోత్స్కి బురద చేసుకొని వస్తామా అని భయం. సో కైండ్ ఆఫ్ మిక్స్డ్ ఫీలింగ్స్ ఉండే సీజన్ అమ్మ. బట్ ఈ వర్షాకాలంలో మనల్ని బాగా ఎక్సైట్ చేసిన విషయం చెప్పనా, మనం మార్నింగ్ లేచేసరికి జోరుగా గాలులు వీస్తూ వర్షం ధారలా పడుతుంటే ఆ నల్లని మబ్బులు చూడగానే ఇది ఇప్పుడప్పుడే తగ్గేలా లేదే అనుకుంటూనే టైం చూస్తే 7:30 అవుతుంది. అప్పుడు మన మైండ్లోకి ఒక చిన్న థాట్ వస్తుంది, వర్షం ఇలాగే ఒక 1-2 అవర్స్ ఆగకుండా పడితే స్కూల్ హాలిడే డిక్లేర్ చేస్తారనుకుంటా. ఈలోగా ఫ్రెండ్స్కి ఫోన్ చేసేసి స్కూల్ నుంచి ఏమైనా ఫోన్ వచ్చిందా, స్కూల్ ఉందా లేదా అని చిన్న టెన్షన్తో ఉంటాం. అప్పుడు స్కూల్ వాళ్ళు ఫోన్ చేసి ట్రైన్ వల్ల ఈరోజు స్కూల్ హాలిడే డిక్లేర్ చేశాము అని తెలిసిన మూమెంట్, ఆ ఫీలింగ్ భలే ఉంటుందిగా. అండ్ కొన్ని స్కూల్స్ అయితే ఎంత వర్షం పడినా సరే హాలిడే డిక్లేర్ చేయర్లేండి, అది కొంచెం డిసప్పాయింటింగ్గానే ఉంటుంది. మా స్కూల్ అయితే కొన్నిసార్లు హాలిడే ఇచ్చేవాళ్ళు. మరి మీ స్కూల్స్ ఈ వర్షం వల్ల హాలిడే ఇచ్చారా లేదా? అండ్ మీకు రైనీ సీజన్ ఇష్టమా కాదా కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో దిస్ ఇస్ ఇట్ గైస్. నచ్చితే డూ ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ టాక్ మేట్.